ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనము నేను చదువుతాను, మీరు ఆలకించండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో దేవుడు తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఈరోజు ఆలకిస్తాం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము జీవితంలో దేవుడు ఎంతగా తోడున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అబ్రహాము జీవిత చరిత్రను మనము అర్థం చేసుకున్నప్పుడు, అబ్రహాము తండ్రి తెరావుకు 3 కుమారులు కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము, ఆరాను, నహోర్ అనే 3 కుమారులు ఉంటారు. వారు కల్దీల దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఆరాను చనిపోతాడు. ఆరాను చనిపోయిన తర్వాత అక్కడి నుండి మరి తెరావు, అబ్రహాము, మరి ఆరాను కుమారుడు లోతు, మరి సారా వాళ్ళని ఎంట పెట్టుకొని ఆరాను పట్టణంలోకి వచ్చినప్పుడు ఆరాను పట్టణంలో వాళ్ళు నివాసం చేస్తారు. దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చిన తర్వాత మరి తెరావు ఆ పట్టణంలో చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి అతడు చనిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహం అని దేవుడు అతన్ని ప్రత్యేకంగా పిలిచాడు. నేను ఈ మాటలను తెలియపరిచేది ఏంటంటే, అబ్రహాము కనుక ఆయన పరిస్థితి ఏంటిది, ఆయన జీవితం ఏంటిది, ఆయన గమ్యం ఏంటిది, ఆయన ఎలాంటి వ్యక్తి అనేది మనకు 12వ అధ్యాయం దాకా మనకు అర్థం అయితలేదు బిడ్డలారా. ఎందుకంటే అబ్రహాము తెరావుకు 3 కుమారులు అబ్రహాము కోడు కనుక అబ్రహాము మరి దేవుని విషయంలో చూసినప్పుడు అబ్రహాము చాలా మరి చక్కని మనసున్న వాడని గుర్తెరిగినట్టున్నాడు. కనుక హృదయంలో రాష్ట్రం లేనటువంటి వాడు, కలమశం లేనటువంటి వాడు, కనుక ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలను ఆలకించేవాడు అన్న విషయాన్ని ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి మనసున్న వ్యక్తులు ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు పెద్దల మాటకు లోబడతారు. దేవుని బిడ్డలారా, పెద్దల మాటకు లోబడిన తర్వాత అట్టి వారి జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించి గొప్పగా వాళ్ళని దీవిస్తాడు. మరి అబ్రహాము జీవితంలో దేవుడు పిలిచినప్పుడు మరి అక్కడ ఆరానుకు వచ్చిన ఆరానులో అబ్రహాము తండ్రి అయినటువంటి తెరావు చనిపోయిన తర్వాత దేవుడు ఆయనను పిలిచాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళమని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మరి అబ్రహామును ఈ రీతిగా అతన్ని ఏర్పాటు చేసుకొని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, మరి దేవునికును అబ్రహాముకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయనేది అంటే, దానికి ముందుగా మనం చూసినప్పుడు మరి ఆరోను అనే పట్టణంలోకి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి పరిచయాలు వాళ్ళకు కనబడతలేవు. కానీ ఆ తత్పరి దేవుడు ఆయనను పిలిచినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దేవుని మాటను సమ్మతించడము, దేవుని మాటను వినడము, దేవుని మాటలకు లోపడడం అనేది ఎంతగానో జరుగుతున్నది బిడలారా. ఇక్కడ నీ దేశం నుండి అన్నాడు. నీ దేశం నుండి అంటే కల్దీల పట్టణం కావచ్చు, ఆరోన్ పట్టణం కావచ్చు. కనుక నీ పట్టణం నుంచి నీ దేశం నుండి మరి అన్నాడు. రెండోది నీ బంధువుల యొద్ద నుండి అన్నాడు. నీ బంధువులను విడిచి కూడా నువ్వు వెళ్ళాలన్నాడు. దేవుని బిడ్డలారా, దేశంను వదలడము, బంధువులను వదలడము, నీ తండ్రి ఇంటిని కూడా వదలడము, నేను చూపించే దేశంకి వెళ్ళమని చెప్పాడు బిడ్డలారా. ఇక్కడ దేశంను వదలడము, బంధువుల యొద్ద నుండి మరి బంధువులను కూడా వదలడము, తండ్రి ఇంటిని విడిచిపెట్టడము, నేను చూపించే దేశంకి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము జీవితంలో వెనుక చేయకుండా, వెనుక ముందు ఆలోచించకుండా మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా చెప్పడానికి సందేహం లేదు. కనుక దేవుని మాటను వినడము, దేవుని మాటకు లోబడము, కనుక దేవుడు చెప్పినట్టుగా నడవడం అనేది అబ్రహాము జీవితంలో పరిగణింపబడ్డది బిడ్డలారా. అట్టి జీవితాన్ని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును గొప్పగా దీవించాడు. అబ్రహాము దేవుని మాట విన్న కారణాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. అందుకారణాన్ని బట్టి అంటాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అంటాడు. అబ్రహాముతో ఇక్కడ
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడు గలవాడు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుడు పిలిచినప్పుడు మరి లోతు కుటుంబం కానీ మరి అబ్రహాము కుటుంబం కానీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాము వయసు ఎంతున్నదంటే 75 ఏళ్ళ ఈడు గలవాడు. కనుక దేవుడు మరి అబ్రహాము దేవుని మాటకు లోబడము, దేవుని వాక్యానికి లోబడము, ఇవన్నీ అతని జీవితంలో ఒక అయోమయంగా కనిపించినట్టుగా మనకు అనిపిస్తుంటున్నది. ఎందుకంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టుగా మరి దేవుని సన్నిధానంలో ఆయన నడవడం అనేది గొప్ప వింతగా మనకు కనిపిస్తున్నది దేవుని బిడ్డలారా. అందుకే ఆయనను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పాడు. ఇక్కడ ఆయనను పిలిచిన తర్వాత మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీవు ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇవన్నీ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము జీవితంలో మరి అబ్రహాము అంతకు ముందుగా మరి సారాయి అబ్రహాము వివాహం చేసుకున్న సందర్భాన్ని బట్టి అంతకాలము మరి వాళ్ళకు పిల్లలు కూడా లేకపోయారు. కనుక పిల్లలు లేరు. దేవుడు పిలిచిన తర్వాత దేవుడు నిజంగా దేవుని బిడ్డలారా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అబ్రహాము జీవితంలో కానీ సారా జీవితంలో కానీ వారికి సంతానం లేదు, గర్భఫలం లేదు. అయినప్పుడు వాళ్ళను గుర్తెరిగి దేవుడు వాళ్ళను పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి అబ్రహాముతో అంటున్నాడు. అంటే మరి మొదటికి ఏమీ లేదు కానీ ఏమో అంటాం కదా అన్నట్టుగా మరి ఆయన జీవితంలో సంతానం లేదు, అయినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడము, కనుక దేవుని మీద నమ్మకం ఉంచడము, దేవుని మాటకు లోబడి నడవడం అనేది అబ్రహాము జీవితంలో ఎంతగానో అబ్రహాముకు ఎంతో బలమునిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక నువ్వు వెళ్ళమన్నప్పుడు నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని నేను శపించదను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలకు దేవుడిచ్చే అధికారము, దేవుడిచ్చిన తలంతులు కొన్ని ఉంటాయి. నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. అంటే అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో, ఏ పట్టణంనైతే ఆశీర్వదిస్తాడో, ఏ వ్యక్తులనైతే ఆశీర్వదిస్తాడో, ఏ కుటుంబంనైతే ఆశీర్వదిస్తాడో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. కనుక ఎవరైతే అబ్రహామును దూషిస్తారో, అబ్రహాం మీద నిందలేస్తారో, అపనిందలేస్తారో, అవమానపరుస్తారో అట్టి వారి జీవితంలో అబ్రహాము ఒకవేళ శపించినట్లయితే ఆ కుటుంబము శపించబడుతుంది, ఆ దేశము శపించబడుతుంది, కనుక మనుషులు శపించబడతారు, ప్రాంతము శపించబడుతున్నది. బిడ్డలారా, అంటే గొప్ప ఆశీర్వాదము అబ్రహాము నోటిలో దేవుడు పెట్టి అబ్రహామును పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని నేను శపించదను. ఒక దైవ సేవకుడు శపిస్తే శపించబడతారు, ఒక దైవ సేవకుడు దీవిస్తే దీవించబడతారు. ఈ వచనాలు, ఈ బహువచనము, శాపవచనము కనుక అబ్రహాము నోటిలో దేవుడు పెట్టాడు. బిడ్డలారా, కనుక అబ్రహాము మరి ఎవరినైతే దీవిస్తున్నాడో వారు దీవించబడుతున్నారు అనేది మనం గుర్తిరగాలి. ఎందుకంటే దైవ సేవకులను గౌరవించేవారు, దైవ సేవకులను ప్రేమించేవారు అట్టి వారి జీవితాలలో దేవుడు తోడుంటాడని మీకు తెలియపరుస్తున్నాను. కనుక లోక జ్ఞానము, లోక తరబిదులు పొందుకొని లోకానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి వారందరూ, శరీరానుసారులందరూ కూడా, శరీరం మీద మనసు పెట్టుకుని లోకానుసారంగా జీవించిన వారందరూ కూడా, భక్తి లేని వారందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. భక్తి ఉన్న వాళ్ళు, భయం ఉన్న వాళ్ళు దేవునికి లోబడతారు, దేవుని వాక్యానికి లోబడతారు, దైవ సేవకులకు లోబడతారు. దేవుని బిడ్డలారా, అట్టి వారందరూ కూడా ఆశీర్వాదం పొందుతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకానని బట్టే కదా భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడతాయని అబ్రహాముతో అంటాడు. ఆయనను పిలిచిన తర్వాత నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు పిల్లలు కలుపుకుంటావు, కనుక నువ్వు సమృద్ధికరంగా. అంటే అంతేకాకుండా అబ్రహాము జీవితంలో మరి ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో మరి తన దేశంను వదిలాడు, బంధువులను వదిలాడు, రెండోదిగా తన తండ్రి ఇంటిని వదిలాడు, నాలుగోది తన చూపించే దేశంకు బయలుదేరి వెళ్ళాడు. వెనుక ముందు ఆలోచించకుండా దేవుని సన్నిధానంలో బయలుదేరిన అబ్రహాము జీవితంలో
ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదురైనాయి, ఎన్నో కష్టాలు ఎదురైనాయి, ఎన్నో అవమానాలు ఎదురైనాయి. ఆయన జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పట్టుదలతో నమ్ముకున్నాడు, పట్టుదలతో దేవుని సన్నిధిలో నడిచాడు, పట్టుదలతో మరి ఆయన గమ్యమును చేరాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పట్టుదల నీకున్నదా? మరి దేవుని నమ్ముకున్న తర్వాత పట్టుదలతో నీవు ఉండాలి, గట్టిగా పట్టుకుని దేవుని మరి అనుసరించాలన్నది. కనుక ఈ రోజుల్లో కొంతమంది ఏమైతే కష్టాలు రాగానే, శ్రమలు రాగానే దేవుని వదిలేవారు ఉన్నారు, విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. అబ్రహాం జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, కనుక ఎన్నో రకాలమైనటువంటి కరువులు, ఖడ్గాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే, విశ్వాసమే అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా మారాడు. అంతేకాకుండా కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ మరి ఆయన ఆత్మీయ తండ్రిగా మనకు పరిగణింపబడ్డాడు. కనుక ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరికీ, దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ ఆయన మరి మూల పురుషుడిగా మనకు నిర్మించబడ్డాడు. బిడ్డలారా, ఈరోజు అబ్రహాముతో ఏమన్నాడంటే, ఆకాశం వైపు చూడు, కనులెత్తి చూడు, కనుక ఆ నక్షత్రం లెక్కించు, అంత సంతానం నీకు ఇస్తున్నాడు. కనుక కింద ఇసుక రేణులను చూడమన్నాడు, దాన్ని లెక్కబెట్టుము, అంత సంతానం నీకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంత గొప్పగా దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన సంతానం ఆశ్రయించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని వాక్యం ఇంకా శ్రద్ధగా విని దేవుని మాటలు అనుసరించి నడిస్తే దేవుడు మీ కుటుంబాలకు అందరికీ గొప్ప దేవుడు తోడైండును గాక. ఆమేన్.